Hi students and parents, I am Naresh from Scholar IIT JEE and NEET Academy, Hyderabad, Hyderabad. So, ఈ నీట్ ఎగ్జామ్ 2025 నీట్ ఎగ్జామ్ తర్వాత చాలామంది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. యాక్చువల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, 550 అనుకుందాం, వాళ్ళకి 450, 470 అలా వచ్చాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మార్క్స్ తగ్గడానికి కారణం ఏంటంటే పేపర్లో కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ముందు వీళ్ళ యొక్క టెన్షన్ మనం రిలీఫ్ చేయడం కోసం, స్టూడెంట్స్ యొక్క టెన్షన్ రిలీఫ్ చేయడం కోసం ఒకసారి నీట్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఈ ఇయర్ నీట్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు దాని గురించి కూడా ఒకసారి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో నీట్ 2025 పేపర్ అనాలిసిస్లో మనకు బాటనీ చూసుకున్నాం. బాటనీలో యాక్చువల్గా బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అంటాము. బయాలజీలో 90 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 90 క్వశ్చన్స్ యాక్చువల్గా బాటనీ జువాలజీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు. బట్ ఈ ఇయర్ మాత్రం బాటనీ నుంచి 50 క్వశ్చన్స్ వచ్చాయి, జువాలజీ నుంచి ఓన్లీ 40 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 50 క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ట్రికీగా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. అంటే ఓవరాల్గా బాటనీ చూసుకుంటే ఈజీ పేపరే. సో ఈ బాటనీలో చాలా మంది పిల్లలు అవుట్ ఆఫ్ 50కి 40 to 45 మార్క్స్ 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. కొంతమంది అయితే 48, 49 కూడా క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలిగారు. కాబట్టి ఇక్కడ బాటనీ పేపర్ మాత్రం చూసుకుంటే ఈజీగా ఉంటుంది. జువాలజీ చూడండి, ఈ జువాలజీ 40 క్వశ్చన్స్లో 35 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, ఒక 5 క్వశ్చన్స్ మాత్రం కొంచెం ట్రికీగా కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్లో కూడా ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు. అంటే క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, క్వశ్చన్లో ఉండే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ మాత్రం ఎన్సీఆర్టీ సిలబస్లో లేదు. ఈ ఎన్సీఆర్టీ సిలబస్లో లేని ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ లాగా ఫీల్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే అది కూడా సిలబస్లో ఇంక్లూడ్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ జువాలజీలో అవుట్ ఆఫ్ 40లో 5 క్వశ్చన్స్ తప్ప రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ ఈజీ. బట్ ఒక డిఫికల్టీ ఏముందంటే క్వశ్చన్ అనేది కొంచెం లెంతీగా ఉండడం వల్ల ఈ టైం టేకింగ్ అవుతుంది. ఈ బాటనీ జువాలజీ బయాలజీ ఓవరాల్గా చూసుకుంటే బయాలజీ పేపర్ ఈజీగానే ఉంది, బట్ క్వశ్చన్స్ లెంతీగా ఉండడం వల్ల దే ఆర్ టేకింగ్ టైమ్ టు ఫైండ్ ద ఆన్సర్, అంతే తప్ప రిమైనింగ్ అంతా ఓకే. కెమిస్ట్రీ చూడండి, కెమిస్ట్రీలో 45 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఈజీగానే ఉన్నాయి. ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రం కొంచెం మోడరేట్ నుంచి డిఫికల్ట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఈ సంవత్సరం మనకు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చాం. అంటే లాస్ట్ ఇయర్ అంతమంది ఇయర్ చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ప్రాబ్లమ్స్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉండేది. ఈసారి 9 to 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు చాలా కంగారు పడుతున్నారు. సో ఇది కొంచెం మనం చూసుకుంటే కెమిస్ట్రీ ఓవరాల్గా చూసుకుంటే కెమిస్ట్రీ పేపర్ మోడరేట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫిజిక్స్ చూడండి. ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ మాత్రం మోడరేట్గా ఉన్నాయి, 10 to 15 క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. ఇది కొంచెం ఫిజిక్స్ ఓవరాల్గా చూసుకుంటే ఫిజిక్స్ పేపర్ మాత్రం కొంచెం డిఫికల్ట్గానే చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ మనం 2024తో కంపేర్ చేస్తే 2025 పేపర్ మాత్రం కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. సో మేము అనాలిసిస్ చేసిన తర్వాత అంటే చాలామంది ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ వేరియస్ ఎక్కడ నుంచి మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దిస్ ఈజ్ స్కాలర్ అకాడమీ. మా దాంట్లో ఉండే లెక్చరర్స్తో పాటుగా వేరియస్ కార్పొరేట్ కాలేజెస్లో ఉండే లెక్చరర్స్ ద్వారా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్ ద్వారా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ పేపర్ మాత్రం కొంచెం డిఫికల్ట్గానే ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం అనాలిసిస్ ఏం చేయొచ్చు అంటే మనకు 100 నుంచి 150 మార్క్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 100 నుంచి 150 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రాసిన ఎగ్జామ్ బట్టి ఈ 2025లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు. మనకు ఓసీ వాళ్ళు చూసుకుంటే 400 to 410 వరకు కట్ ఆఫ్ కావచ్చు. కాకపోతే ఒక 10 మార్క్స్ పైన ఉండొచ్చు, లేకపోతే 10 మార్క్స్ తక్కువ ఉండొచ్చు. 390 వరకు రావచ్చు, లేకపోతే 420 వరకు రావచ్చు.
సో మా యొక్క అనాలిసిస్ ప్రకారం 400 నుంచి 410 మార్క్స్ మధ్యలో వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే బీసీఏ వాళ్ళకు 350 నుంచి 360 మధ్యలో వచ్చిన వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంది. బీసీబీ వాళ్ళకు 390 నుంచి 400 మార్క్స్ మధ్యలో వచ్చిన సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీసీ వాళ్ళకు 360 నుంచి 370, బీసీడీ వాళ్ళకు 380 నుంచి 390, బీసీఈ వాళ్ళకు 380 నుంచి 390, ఎస్సీ వాళ్ళకు 340 నుంచి 360, ఎస్టీ వాళ్ళకు 348 నుంచి 360 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకు ఇక్కడ స్కాలర్ అకాడమీ మా యొక్క రిజల్ట్ అనాలిసిస్ చెప్తాను ఒకసారి. మాకు ఇది మా యొక్క అకాడమీ నీట్ అకాడమీ 2022లో స్టార్ట్ చేసాం. మేము ఇది ఓన్లీ 25 నుంచి 30 మెంబర్స్ మాత్రం తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ మా యొక్క కాలేజీలో మా యొక్క అకాడమీలో ఓన్లీ 30 మెంబర్స్ చదివారు. ఈ 30 మెంబర్స్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ప్లస్ 450 ప్లస్ మార్క్స్ ఉన్నారు. అంటే ఒక 5 మెంబర్స్కు 550 మార్క్స్ వచ్చాయి. రిమైనింగ్ 5 మెంబర్స్కు 450 ప్లస్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ 10 మెంబర్స్లో 400 మార్క్స్ ప్లస్ ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ 30లో 20 మెంబర్స్కు 400 ప్లస్ మార్క్స్ వచ్చాయి మా యొక్క అకాడమీలో. మా యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మా యొక్క స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ కూడా మీకు ప్రజెంట్ చేస్తాం. సో రిమైనింగ్ 10 మెంబర్స్లో ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్కు 350 ప్లస్ మార్క్స్ 300 ప్లస్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మా యొక్క సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% ఉంది. అంటే మేము ఎలా అంటే మా యొక్క అకాడమీ ఎలా ఉంటుందంటే మేము ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే ఎవ్రీ ఇయర్ ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. మేమందరం ఆల్రెడీ 25 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ రన్ చేస్తున్నాం. ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వీళ్ళిద్దరూ ఐఐటిఎన్స్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. ఎంఎస్సి కెమిస్ట్రీ ఐఐటి ఖరగ్పూర్లో చదివినారు. సో వాళ్ళు ఇక్కడ ఇది రన్ చేస్తున్నారు. సో మేము పిల్లలకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కార్పొరేట్తో కంపేర్ చేస్తే మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఓన్లీ 30 మెంబర్స్. మా యొక్క బిల్డింగ్ గురించి మా యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము. సో మేము క్లియర్గా మా యొక్క ట్రాక్ రికార్డ్ చూడండి ప్రీవియస్ ఇయర్స్లో మా యొక్క రికార్డ్ ప్రకారం. తర్వాత మీరు ఇన్ కేసు ఎవరికైనా మీ పిల్లలు ఎవరికైనా 350 ప్లస్ వస్తే మీకు కంపల్సరీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 350 బిలో ఉంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే ముందు మా యొక్క అకాడమీని కన్సల్ట్ చేయండి. మా యొక్క అకాడమీ ఒక రిజల్ట్ చూడండి, ప్రీవియస్ రిజల్ట్ చూడండి, దెన్ యూ హ్యావ్ టు జాయిన్ మై అకాడమీ. అండ్ వన్ మోర్, మేము ఫ్రీగా మీ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నామంటే నీట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే మీకు నీట్లో ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ 400 ప్లస్ మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు అనుకుందాం. నీట్ ఎగ్జామ్ రాసారు 400 ప్లస్ మార్క్స్ వస్తాయి. బట్ నీట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఒకవేళ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలిసినా ఎక్కడ ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, మీ అబ్బాయికి వచ్చిన ర్యాంక్ ఏంటి, లేదా మీ అమ్మాయికి వచ్చిన ర్యాంక్ ఏంటి, ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా యొక్క నీట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు కల్పిస్తాం. సో ఇందులో ఎలా ఉంటుందంటే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, వాటి యొక్క సర్టిఫికేట్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. తర్వాత మీ యొక్క మార్క్స్ బట్టి ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు, మీ యొక్క మార్క్స్ బట్టి ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు, నీట్లో ఎంబీబీఎస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, బీడీఎస్లో వచ్చే ఛాన్సెస్ ఉందా, ఒకవేళ సీట్ వస్తే ఏ కాలేజీలో వస్తుంది, వాటి గురించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే కాలేజ్ ప్రయారిటీ, ఇది చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ, బెటర్ ర్యాంక్ వచ్చినప్పటికీ కొంతమంది కాలేజ్ యొక్క ప్రయారిటీ తెలుసుకోకుండా ఒకవేళ లో గ్రేడ్ కాలేజ్, బి గ్రేడ్ కాలేజ్, సి గ్రేడ్ కాలేజ్ మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మీ కౌన్సిలింగ్లో కూడా ముందు మీకు అదే కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఇండియా వైడ్గా ఉండే కాలేజెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రాంలో చేంజ్ కావాలి. సో మీ యొక్క ర్యాంకుకు, మీ యొక్క మార్క్స్కు
ఏ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజీలో ఫ్యూచర్ ఉంటుంది, ఏ కాలేజ్ చదివితే మనకు బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది, పీజీ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. చాలామంది పేరెంట్స్ తెలియక లో గ్రేడ్ కాలేజీ ముందు ఆప్షన్ పెట్టారనుకోండి, కౌన్సిలింగ్లో కూడా లో గ్రేడ్ కాలేజీలో సీట్ వస్తుంది. తర్వాత మనకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా మనకంటే బెస్ట్ కాలేజీలో చేరి కావచ్చు. కాబట్టి ఇది చాలా అవేర్నెస్ ఉండాలి. దీని గురించి కంప్లీట్ అవేర్నెస్ ఉంటే మాత్రమే మీరు దీని గురించి దేని కావాలి దీని గురించి తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా, స్కాలర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్ ఇది 9885177552. ఈ నెంబర్ కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. గైడెన్స్ ఎప్పటి వరకు ఉంటుంది, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి కాలేజీలో సీట్ కొట్టిన తర్వాత కాలేజీలో ఎంటర్ అయ్యే వరకు, కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజీలో మీరు అక్కడ సెటిల్ అయ్యే వరకు మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ విధంగా గైడెన్స్ ఇస్తాము. క్యాష్ బ్యాక్ కౌన్సిలింగ్ గురించి చెప్తాము. మీరు పే చేయాల్సింది ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే పే చేస్తే, ఇట్ ఈస్ మై వాట్సాప్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ పే, ఫోన్పే నెంబర్. ఈ నెంబర్కు మీరు మనీ పే చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టితే మేము ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాము. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ స్కాలర్ అకాడమీ HYD హైదరాబాద్. దీంట్లో కూడా మాకు మీకు ఈ మా యొక్క అకాడమీ, స్కాలర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అందిస్తుంటాము. కాబట్టి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి, ఎంసెట్ మీన్స్ ఈసెట్ కౌన్సిలింగ్ గురించి, అగ్రికల్చర్ కాలేజెస్లో ఎంతవరకు వచ్చి రావచ్చు, వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా యొక్క వాట్సాప్ నెంబర్ కాల్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.